నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ గద్వాల జిల్లాలో తాగునీటి కష్టాలు మళ్ళీ వాటర్ ట్యాంకర్ల దగ్గర బిందెలతో క్యూలు బీజేపీ జన సందేశ యాత్రలకు స్పందన కరువు మీటింగుల్లో ఖాళీ కుర్చీలు అరకొరగా ప్రజలు సాయంత్రం వనప్రవేశం చేయనున్న సమ్మక్క మేడారంలో కొనసాగుతున్న భక్తుల రద్దీ బెంగళూరుని వెంటాడుతున్న తాగునీటి కష్టాలు ప్రైవేట్ వాటర్ ట్యాంకర్ల దోపిడీపై జనం ఆగ్రహం బెంగాల్లోని సందేశ్ ఖలీని సందర్శించిన ఎన్హెచ్ఆర్సీ అత్యాచారాలు దాడులపై రెండో రోజు విచారణ దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ను పటంచెరు పోలీసులు రికార్డ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు పిఏ ఆకాష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దివంగత ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ను పటంచెరు పోలీసులు రికార్డ్ చేశారు. మెజిస్ట్రేట్ ముందు పిఏ ఆకాష్ వాంగ్మూలాన్ని రికార్డ్ చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందజేస్తారు. భాస్కర్, ఎమ్మెల్యే లాస్యనందిత పిఏ ఆకాష్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినటువంటి పటాన్చెరు పోలీసులు మెజిస్ట్రేట్ ముందు ఆ వాంగ్మూలాన్ని ఇచ్చి ఆకాష్ కు సంబంధించినటువంటి పూర్తి వివరాలను తెలుసుకున్నారు. ప్రమాదం ఎలా జరిగిందో అర్థం అవ్వట్లేదు అంటూ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి ఆకాష్ లాస్య ఆకలిస్తుంది, తినడం కోసం వెళ్దామని చెప్పడంతో హోటల్స్ వెతుక్కుంటూ ఓఆర్ఆర్ పైకి వచ్చాము. దర్గా నుండి హైదరాబాద్ చేరుకున్న తర్వాత లాస్య కారులో ఉన్న తన అక్క కూతుర్ని ఇంకో కారులోకి షిఫ్ట్ చేసి అక్కడి నుంచి మేము పటాన్చెరు వైపు ఓఆర్ఆర్ పైన నుంచి రావడం జరిగింది. ఆ సందర్భంలోనే యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్ టైంలో అసలు నాకేం జరిగిందో అర్థం కాలేదు, పూర్తిగా నా మైండ్ అంతా బ్లాక్ అయింది అనేటువంటిది ఆయన చెప్పుకొచ్చాడు. ఇక దీనికి సంబంధించి పటాన్చెరు డిఎస్పీ వివరణ అడిగినటువంటి సందర్భంలో ముందు ఒక వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ ని ముందు వెళ్తున్నటువంటి వాహనాన్ని ఢీకొట్టి కంట్రోల్ అవ్వక లెఫ్ట్ సైడ్ వెహికల్ ని ఇస్తాను. దాంతో ఏదైతే ఓవర్ అనుకున్నటువంటి రైలింగ్ ఉందో ఆ రైలింగ్ కు ఢీకొట్టి వాహనం ఆగిపోయింది. ప్రమాదం కంటే ముందే కారు ముందు పార్ట్స్ పగిలి కింద పడిపోయినట్టుగా కూడా కనిపించాయి. దాన్ని అంతటిని కూడా ఎంక్వైరీ చేస్తున్నామని పటాన్చెరు డిఎస్పీ చెప్పారు. నిర్లక్ష్యంగా అతివేగంగా కారు నడపడం వల్లనే ప్రమాదం జరిగింది అనేటువంటిది ప్రస్తుతానికి పటాన్చెరు డిఎస్పీ వివరణ ఇచ్చారు. ఇక ఈ మొత్తం ఇష్యూకు సంబంధించి కేవలం నిర్లక్ష్యంగా వాహనం నడపడం, ఆ నైట్ నిద్ర వస్తున్న సందర్భంలో ఒకసారిగా ముందు ఒక లారీ లాంటి వెహికల్ వెళ్తుంది, ఆ వెహికల్ ని చూసి దాన్ని తప్పించబోయి దాన్ని కంట్రోల్ కాక లెఫ్ట్ కు తీసుకొచ్చాను. అప్పటికే ఉన్నటువంటి కారు ముందు భాగం లారీ వెనక భాగానికి తాకినట్టుగా ఆడవాళ్ళు కూడా అక్కడ కనిపించాయి. దీంతో రైలింగ్ కు తాకడంతోనే ఈ ప్రమాదం జరిగిందని చెప్తున్నారు. పటాన్చెరు డిఎస్పీ కూడా దీంట్లో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరణ ఇచ్చారు. ఈ కారు నడిపినటువంటి ఆకాష్ నిర్లక్ష్యంగా ఉన్నాడు, అతివేగంగా ఉన్నాడు. ముందున్నటువంటి వెహికల్ ని ఢీకొట్టి అప్పటికే 200 మీటర్ల ముందు కారుకు సంబంధించినటువంటి ఫ్రంట్ భాగం పగిలిపోయింది. అది తాకగానే దాన్ని తప్పించబోయి లెఫ్ట్ సైడ్ కి వెహికల్ తీశాడు. దాంతో రైలింగ్ కు తాకి దాంతో ప్రమాదం జరిగి లాస్ట్ చనిపోయింది అనేటువంటి చెప్తున్నారు. ఎంక్వైరీలో ఇంకా మరిన్ని విషయాలు బయటకు పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ప్రమాదం నిర్లక్ష్యంగా జరిగిందనేటువంటిది మాత్రం ఇప్పటిదాకా ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మమత. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకుని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐజ మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుతం జాతర జరుగుతోంది. గ్రామంలో జాతర సందడి నెలకొన్న వేళ మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. నీటి ఎద్దడితో బంధువులను కూడా పిలుచుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య ఉండడంతో బంధువులను జాతరకు రావద్దని చెప్పామని ఊరు ప్రజలు అంటున్నారు. గతంలో గ్రామంలో రోజు 1,20,000 లీటర్ల నీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం కేవలం 40,000 లీటర్లు మాత్రమే సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఊరి పక్కనే తుంగభద్ర నది ఉన్నా తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. గ్రామంలో బోర్లు వేసినా కూడా ఫలించడం లేదని అంటున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జాతర ఉండడంతో 4 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నామని మండల ఎంపీడీఓ తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు. మాది రాజాపురం గ్రామం, ఐజ మండలం, జోగులాంబ గద్వాల జిల్లా. అయితే మా ఊరికి సంబంధించి మిషన్ భగీరథ వాటర్ అనేది రావడం లేదు. మా విలేజ్కి ఏమో లాస్ట్ బార్డర్ అయింది, ఎక్కడ నెట్టంపాటి దగ్గర స్టార్ట్ అయితే తుంగభద్ర నది ఒకటి ఉంది. మా గ్రామము కొంత దూరంలో తుంగభద్ర నది ఉంది. నీళ్లు మిషన్ భగీరథ వాటర్ రావడం లేదు. అయితే మాకు మా గ్రామ జనాభా ప్రకారం తీసుకుంటే ఒక రోజుకు వచ్చేసి మార్నింగ్ 60,000 లీటర్లు, నైట్ 60,000 లీటర్లు, మొత్తం 1,20,000 లీటర్లు రావాలి యాక్చువల్గా మిషన్ భగీరథ వాటర్. అయితే మా గ్రామానికి పొద్దున 20,000, నైట్ 20,000 కూడా రావడం, 40,000 లీటర్ల లోపే వస్తున్నాయి వాటర్. ట్యాప్ కనెక్షన్ చూస్తావా 500 ట్యాప్ కనెక్షన్లు ఉన్నాయి. ఆ ట్యాంకులు కూడా చిన్నగా అయినాయి. ట్యాంకులతో పాటు అసలు కేసీఆర్ వాటర్ అనేది ట్యాంకులకు రావడం లేదు. ఇడిచిన తర్వాత ఒక 5 నిమిషాల లోపు ట్యాంకులు ఖాళీ అయ్యి వాటర్ అయిపోతున్నాయి. చాలా ఇబ్బందిగా ఉంది. దయచేసి ఈ గవర్నమెంట్ కొంచెం స్పందించి ఈ ఎవరైతే ఇంజనీర్లు ఉన్నారో వాళ్ళ ద్వారా మా యొక్క గ్రామానికి నీళ్ళు వచ్చే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. పంజేరు ఒక ఎక్కడి నిమిషం మాకు నీళ్ళు కావాలా. మా నీళ్ళు గురించి చాలా తిప్పులు పడుతున్నాం. చూడు వ్యాపారం వచ్చినా మాకు నీళ్ళు రాలే. మాకు నీళ్ళు ఉండాలి ఫస్ట్. తల్లిపిల్లి ఇంతమంది దండలాడతాం, నీళ్ళు లేవు. మాకు వచ్చిన చుట్టాలకి నీళ్ళు లేవు, తాగేకి నీళ్ళు లేవు. సార్ మాకు నీళ్ళకి ఇబ్బంది ఉంది, నీళ్ళకి లేవు. మాకు జాతర ఉంది, నీళ్ళు లేవు. చూడు ఫస్ట్ మాకు మమ్మీ ఏం పాపం చేసినా మాకు నీళ్ళే రావు.
నీళ్ళు అనేది లేదు. మేము తాగనీకి కానీ దొరకవు, కొనుక్కొచ్చుకుంటు కానీ కడలు ఎత్తుకొని ఊరు తిరుగుతాం మాకు నీళ్ళే లేవు. పిల్ల తల్లి ఎట్లు బతకాలమ్మ? నీళ్ళని ఉండాలి కదా మాకు తాగనీకన్నా. జాతర వచ్చేదా, జాతర ఎట్లు చేయాలా? చుట్టాలని జాతరకు రావాక అని చెప్పాను సార్. నీళ్ళు లేదానికి ఎట్లా వాళ్ళకి మామే చేసుకుంటాం, కొనుక్కొచ్చుకొని తాగాల మరి నీళ్ళు మేము. ఈ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. జాతర సందర్భంగా గ్రామంలో వాటర్ సమస్య ఉందని చెప్పి పెద్ద తెలియడం జరిగింది. ముఖ్యంగా మిషన్ భగీరథ ద్వారా వచ్చే వాటర్ దాదాపుగా మనకు 120 KL రావాల్సింది ఓన్లీ 40 KL మాత్రం రావడం వల్ల గ్రామంలో ప్రజలకు నీటి ఎద్దడి చాలా ఉంది. అయితే దాన్ని అధిగమించడానికి ఆల్రెడీ ఏఈ గారి ద్వారా మనం మాట్లాడడం జరిగింది. నెక్స్ట్ ఈ సమ్మర్ సీజన్లో గవర్నమెంట్ నుంచి వచ్చే ఫండ్స్ ద్వారా గ్రామంలో బోర్ వేయాలన్నా, పైప్ లైన్ చేయించాలన్నా, లేకపోతే వాటర్ ఏ విధంగా సోర్సు మనం తీసుకొని వీళ్ళ యొక్క ఇబ్బందులని తొలగించాలనేది ఒకటి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకొని దానికి అనుగుణంగా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 2 నెలలకే జోగులాంబ గద్వాల జిల్లాలో తాగునీటి సమస్య మొదలైంది. తాగునీటి కోసం మళ్లీ బిందెలు పట్టుకొని రోడ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని ఆడబిడ్డలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఐజా మండలం రాజాపురం గ్రామంలో ప్రస్తుతం జాతర జరుగుతోంది. గ్రామంలో జాతర సందడి నెలకొన్న వేళ మిషన్ భగీరథ నీటి సరఫరా జరగడం లేదు. నీటి ఎద్దడితో బంధువులను కూడా పిలుచుకునే పరిస్థితి లేదని గ్రామస్తులు వాపోతున్నారు. నీటి సమస్య ఉండడంతో బంధువులను జాతరకు రావద్దని చెప్పామని ఊరి ప్రజలు అంటున్నారు. గతంలో గ్రామంలో రోజు 1,20,000 లీటర్ల నీరు సరఫరా జరిగేదని, ప్రస్తుతం కేవలం 40,000 లీటర్లు మాత్రమే సరఫరా అవుతుందని గ్రామస్తులు అంటున్నారు. ఊరు పక్కనే తుంగభద్ర నది ఉన్నా తాగునీటికి ఇబ్బంది తప్పడం లేదని వాపోతున్నారు. గ్రామంలో బోర్లు వేసినా కూడా ఫలితం లేదని అంటున్నారు. గ్రామంలో నీటి ఎద్దడి తలెత్తడంతో అధికారులు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. జాతర ఉండడంతో 4 ట్యాంకర్లతో నీటిని సప్లై చేస్తున్నామని మండల ఎంపీడీఓ తెలిపారు. త్వరలోనే శాశ్వత పరిష్కారం చూపిస్తామని ప్రజలకు భరోసానిస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా ఐజా గ్రామంలో మిషన్ భగీరథ వాటర్ రాకపోవడంతో ఐజా గ్రామస్తులైతే ఇబ్బంది పడుతున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందజేస్తారు. నరేష్. మమత, జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం రాజాపూర్లో ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. గ్రామానికి వచ్చేటటువంటి మిషన్ భగీరథ నీటి సరఫరా బంద్ కావడంతో గ్రామస్తులు తాగునీటికి నిత్యావసరాలకు కూడా నీటికి తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. మరొక విషయం, గ్రామంలో ఇదే సందర్భంలో జాతర కూడా జరుగుతూ ఉంది. జాతర కూడా సరిగా నిర్వహించుకోలేనటువంటి పరిస్థితిలో గ్రామస్తులు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. జాతరకు బంధువులను కూడా పిలిచే పరిస్థితి లేదని చెప్పి గ్రామస్తులు వాపోతున్నారు. మిషన్ భగీరథ సరఫరాకు సంబంధించి అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ నీటి సమస్య ఏర్పడినట్టుగా తెలుస్తుంది. గ్రామానికి సంబంధించి ఉన్నటువంటి ట్యాంకుకు రోజు అయ్యేటటువంటి సప్లైకి సంబంధించి చాలా తక్కువగా నీటి సప్లై కావడంతో ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు చెప్తున్నారు.
గత 2-3 నెలల నుంచి కూడా ఎన్నిసార్లు అధికారులకు మొరపెట్టుకున్నా కూడా ఈ అంశానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఆ ఉన్నటువంటి సమస్యను శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పి కూడా గ్రామస్తులు అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కూడా అధికారులు పట్టించుకోవట్లేదని చెప్పి గ్రామస్తులు చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 2 నెలల కాలంలోనే ప్రజలకు నీటి కోసం తన్లాట మొదలైంది. గ్రామాల్లో మనకు ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. గత 10 ఏళ్ల కాలంలో కూడా తెలంగాణలో ఎక్కడ కూడా ట్యాంకర్లతో నీటి సప్లై చేసినటువంటి పరిస్థితి లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి 2 నెలల కాలంలోనే గ్రామాల్లో మనకు వాటర్ ట్యాంకర్లు దర్శనమిస్తున్నాయి. బిందెలతో మహిళలు క్యూ లైన్ లో నిలబడుతున్నటువంటి విజువల్స్ ని మనం స్పష్టంగా చూడొచ్చు. ఆడబిడ్డల కష్టాలు, నీటి కష్టాలు తీర్చాలనేటటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ మిషన్ భగీరథ కార్యక్రమాన్ని చేపట్టి పూర్తి చేయడం జరిగింది. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత మహిళలకు ఎప్పుడు కూడా వీళ్ళ తాగునీటి కష్టాలు రాలేదు. కానీ మిషన్ భగీరథ పథకాన్ని కొనసాగించేటటువంటి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం స్పష్టంగా మనకు కనిపిస్తుంది. అందులో భాగంగానే ఈ యొక్క రాజాపూర్ గ్రామంలో ఆ సమస్య తీవ్రం అవ్వడం వల్ల గ్రామస్తులు నీటి కోసం ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే ముఖ్యంగా వేసవి కాలం సమీపిస్తుండడంతో ఇప్పటికే రిజర్వాయర్లలో నీటి నిల్వలు కూడా తగ్గిపోవడం జరిగింది. అయితే ఈ ఫిబ్రవరి నెలలోనే ఇంత నీటి సమస్య ఉంటే ఏప్రిల్ మే నెల కాలంలో ఇంకా ఈ సమస్య తీవ్రం అయ్యేటటువంటి అవకాశం ఉంది. దీనికి సంబంధించి ప్రణాళిక లేకపోవడం వల్లనే ఈ ఇబ్బందులు ఎదురవుతున్నట్లుగా తెలుస్తుంది. మిషన్ భగీరథకు సంబంధించి నీటి సప్లై ఏ విధంగా చేయాలి, వచ్చేటటువంటి వేసవి కాలం దృష్ట్యా ఎట్లా ఈ ప్రణాళికలు రచించుకొని ఎట్లా దాన్ని అమలు చేయాలి, ప్రజలకు నీటి కష్టాలు లేకుండా చూడాలి అనేటటువంటి దానిపైన ఇప్పటి వరకు ఎటువంటి సమావేశాలు కూడా నిర్వహించలేదు. ఈ ప్రస్తుతం ఈ రాజాపూర్ గ్రామం వచ్చి తుంగభద్ర నది శివారులో ఉంటుంది. అయినప్పుడు ఓవైపు కృష్ణ, మరోవైపు తుంగభద్ర నదుల మధ్య ఉండేటటువంటి నడిగట్టులోనే ఇటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా తీవ్రమైనటువంటి సాగునీటి సమస్య ముందు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎటువంటి ప్రణాళికలు అయితే ఇప్పటి వరకు వచ్చేటటువంటి వేసవి కాలం దృష్ట్యా ఎటువంటి ప్రణాళికలు అయితే ఇప్పటి వరకు తీసుకోలేదు. దాంతో పాటు వచ్చేటటువంటి ఎండాకాలం దృష్టిలో ఉంచుకొని మిషన్ భగీరథ అధికారులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై కూడా ఎటువంటి దృష్టి సారించలేదు. ఫిబ్రవరి మాసం చివరిలోనే ఎటువంటి పరిస్థితి ఉంటే ముందు ఇంకా ఈ సమస్య తీవ్రమైనటువంటి అవకాశం ఉంటుంది. దానికి అధికారులు కావచ్చు, ఇటు ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిపైన కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు సాగునీటికి కూడా రైతులు తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. యాసంగి సాగుకు సంబంధించి కూడా ఇప్పటి వరకు అధికారులు ఎటువంటి రివ్యూ సమావేశాలు కూడా నిర్వహించలేదు. దాంతో పాటు రిజర్వాయర్లను నింపడం, చెరువులు నింపడం, లిఫ్ట్లను ప్రారంభించడం వంటి ప్రణాళికలు గత 3 నెలల కాలంలో కూడా ఎప్పుడు నిర్వహించలేదు. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కూడా తాగునీటి సమస్యలు తలెత్తాయి. ఇటు యాసంగి సాగు కావచ్చు, ఇటు తాగునీటికి సంబంధించి కావచ్చు, ఇటు ఇప్పటి వరకు ఎటువంటి రివ్యూలు కూడా నిర్వహించకుండా ఇటు రైతులను ఇటు ప్రజలను కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నరేష్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. దుబాయ్లో 22న గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ నెల 19 నుంచి 23 వరకు జరిగిన ఈ ఫెస్టివల్లో 127 దేశాల నుంచి పలు ఆహార తయారీ సంస్థల వీక్షకులు పాల్గొన్నారు. ఇందులో ఇప్పటికే ప్రపంచ దేశాలకు ఫుడ్ ప్రొడక్ట్స్ అందిస్తున్న తెనాలి డబుల్ హార్ట్ సంస్థ ఏర్పాటు చేసిన స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. పలు దేశాల ప్రతినిధులకు కనువిందు చేయడంతో పాటు చక్కని అనుభూతిని అందించింది. రూరల్ టు గ్లోబల్
మేడ్ ఇన్ తెనాలి, మేడ్ ఫర్ గ్లోబల్ నినాదాలతో తమ సంస్థ ముందుకు వెళ్తోందని తెనాలి డబుల్ హార్స్ ఎండీ మునగాల శ్యామ్ ప్రసాద్ చెప్పారు. ప్రపంచ మార్కెట్ ప్రమాణాలు, అవసరాలు, భవిష్యత్ వ్యూహాలను అర్థం చేసుకోవడంలో గల్ఫ్ ఫుడ్ ఫెస్టివల్ తమకెంతో ఉపయోగపడిందని తెలిపారు. అలాగే తెనాలి డబుల్ హార్స్ సంస్థ ఆహార ఉత్పత్తులు ప్రపంచానికి మరింత చేరువయ్యాయన్నారు. ఇండస్ ఫుడ్లో పార్టిసిపేట్ చేశాము. అదే ప్రయాణంలో ఇప్పుడు మేము గల్ఫ్ ఫుడ్లో పార్టిసిపేట్ జరిగింది. అట్లాగే మన తెలుగు సాంప్రదాయమైన సున్నుండల్ని మేము అందరికీ తినిపించటము అందరూ ఎంతో సో మన తెలుగు సున్నుండల్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో మేము లభించే విధంగా ఈ గల్ఫ్ ఫుడ్ ప్లాట్ఫామ్ని యూజ్ చేసుకుంటున్నాము. దీనికోసం మా కంపెనీ ప్రతినిధులు అందరూ మంచి ఎఫెక్ట్ పెట్టారు. వారందరికీ కూడా ధన్యవాదాలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.